ప్రపంచం మొత్తం తిరిగిన మా ఫ్రెండ్ గాడంత నోడుదోల, మా ఫ్రెండ్ గాడంత అమాయకత్వం ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక చిన్న లైట్‌లో ఒక మాట చెప్తాను. ఇలాగే సాయంత్రం పూట అందరూ క్రికెట్ పోయేసి, క్రికెట్ ఆడుకొనేసి సాయంత్రం వచ్చాం. ఏదో ఇంక సాయంత్రం బెట్టిగెలిసినాం అనేసి ఆనందంలో ఒక రూ. 50, రూ. 70కి వచ్చి బోండా, బజ్జీ, వడ తీసుకున్నాం. దాంట్లో పుల్లొండ్లు కూడా తీసుకుంటాం. పుల్లొండ్లంతా తింటాన్నాం. బజ్జీ కూడా వాడు తింటాన్నాడు. బజ్జీ ఒకటే ఎందుకు తింటాడు, మా దగ్గర పుల్లొండ్లు కూడా ఉన్నాయి కదా, కంబైన్ చేసుకొని చట్నీలు కొంచెం అద్దుకొని తింటే బాగుంటది, మంచిగా ఉంటది అనుకున్నాం. సరే వాడు బజ్జీ తింటాడు, మేము పుల్లొండ్లు తింటాము. దాంట్లో వాళ్ళ ముగ్గురు కంబైండ్, మేము ముగ్గురు కంబైండ్. బజ్జీ తిన్నాడు, బజ్జీ తినొచ్చు. మేము పుల్లొండ్లు ఏం చేస్తారులే అనేసి పుల్లొండ్లు 2 ఇచ్చినాము. ఆ పుల్లొండ్లు కూడా 2 తింటా ఉన్నాడు. 2 సార్లు ఇచ్చినాము, 2 సార్లు తిన్నాడు. మూడోసారి ఇస్తే నేను తీసుకొని రా అని చెప్పాడు. ఇంకోటి మా వాడు బెస్ట్ ఫ్రెండ్ అనేసి ఒకడు ఉన్నాడు. ఏం రా ఇస్తే తీసుకునేకేం నీకు రోగము అన్నాడు. వాడు వానికి నాకు అయ్యలేదురా తీసుకునేలేదన్నాడు. అట్లా తినే దాంట్లో ఎవడైతే మనోడని పొగోడని తినరా అంటే, నాకు అయ్యలేదురా నేనేం మన మాట తినాలనేసి అన్నాడు. వీడు చెప్పినాడు, వీనికి కోపం వచ్చేసింది. ఇద్దరు ఇసురుకొని పూసినాడు. ఆడ కామెడీ ఏమంటే, ఇసురుకొని పోయే వాళ్ళు వీళ్ళు గమ్మున పోవచ్చు కదా కోపడినలో. దాంట్లో మేము తింటాం, మేమేం చేయరా ఆ బోండాలు కూడా ఎత్తి కొండలోకి వేసినాడు. నాకు బాధ అయిపోయింది. ఊరే పోతే కొట్లాడుకుంటారే పోతే పోయా. కానీ బోండాలు ఏం చేసా, మధ్యలో పక్కలో అంతా కలిపి చేపలు తినే. 50-70 రూపాయలు తెచ్చి చేపలు తినే. మేమేం చేస్తామే అన్యాయమో, వాళ్ళు కొట్లాడుకుంటే మధ్యలో మేమేం చేస్తామే. మాకన్నా ఇచ్చింటే మేము చట్నీతో తినేన్నాం కదా. తీరా 2 రోజుల తర్వాత చూస్తే, అంటే మేము కొట్లాడుతుండేది నీకు ఇష్యూ కాలే, నీకు బోండాలు కింద పడిపోయినాయి, కోనేరులో పడిపోయింది, చేపలు తినేయని బాధ అయింది ఏంటి. అవునరా మీరు కొట్లాడుకుంటే నేనేం చేసేది, నా కడుపు ఆకలి అవుతుందా, నేను అడిగితే నేను చెప్తాను. అలాంటి ఫ్రెండ్షిప్ ఏడా దొరకదు ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు మీకు ఏమన్నా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే కామెంట్లో పెట్టండి. మీకు ఎక్కడి వరకు ఈ వీడియోలు చూస్తూ ఉంటారో అక్కడ వరకు మీ లొకేషన్ కూడా కామెంట్లో పెట్టండి. మాకు ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.